ఇంకా ఎక్కడన్నా దొరికితే శివుడికి అన్నాభిషేకం చేయడానికి ప్రయత్నించండి. అసలు శివలింగం మీద అన్నాన్ని పూసి ఆ అన్నాన్ని దానం చేసినటువంటి వాడు 1,000,000 యజ్ఞముల ఫలితం పొందుతాడు. అది కూడా వాడు చెప్పాడు. అన్నములు కూడా రకరకాల అన్నాలు చెప్పారు. పాయసాన్నాభిషేకం, శ్వేతాన్నాభిషేకం, హరిద్రాన్నాభిషేకం, దధ్యన్నాభిషేకం, ఇలా రకరకాలు. అంటే అన్నం వండి అందులో ఏం కలపకుండా ఉట్టి అన్నం ఉంటుంది కదా, ఈ అన్నముతో అభిషేకం చేస్తే అటువంటి వాడికి 3 జన్మల్లో చేసిన బ్రహ్మహత్యా దోషాలు, 8 జన్మల్లో చేసినటువంటి క్షత్రియ హత్యా దోషాలు, ఎన్నో జన్మలలో నరహత్యా దోషాలు, మరెన్నో జన్మలలో చేసినటువంటి వాగ్దోషాలు పోతాయి. అందుకని నోటితో ఇతరులను తిట్టడం వల్ల, నోటితో ఇతరుల యొక్క దోషాలు పలకడం వల్ల వచ్చే పాపాలు పోవడానికి, బ్రహ్మహత్యాది పాపాలు పోవడానికి శ్వేతాన్నాభిషేకం కుర్యాత్ అని అన్ని శాస్త్రాలు చెప్పాయి. సూతుడు ప్రత్యేకంగా చెప్పాడు. అందున ఈ తేనె వంటి రంగులో ఉన్నటువంటి లింగానికి, నర్మదా బాణలింగానికి అభిషేకం చేస్తే ఇంకా పుణ్యంట. లింగాల్లో కూడా కొన్ని బాణలింగాలను ఉంటాయి. బాణలింగమునకు అన్నాభిషేకం చేస్తే ఎన్ని రకాల హత్యాదోషాలైనా, ఎన్ని రకాలైన భ్రూణ హత్యాపాపాలైనా, వాగ్దోషాలైనా పటాపంచలైపోతాయి. ఆ అన్నాభిషేకం మినిమం ఎంత చెయ్యాలి? సేరుంబవుకి తక్కువ కాకూడదన్నాడు. కేజింపవు బియ్యానికి తక్కువ కాకుండా వండాలి. మరీ దరిద్రుడు ఉన్నాడు వాడి గుప్పిడి బియ్యమే ఉన్నాయి, వాడికి మినహాయింపు కానీ 1 కేజింపవు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యంలో రాళ్ళు పురుగులు లేకుండా ఏరాలి. గుర్తుపెట్టుకోండి, ఏం చేయాలి? బియ్యం బాగా ఏరాలి, పురుగు రాయి చెత్త లేకుండా ఏరాలి. అలా శుభ్రం చేసిన బియ్యమును అన్నముగా వండి, ఈ అన్నం గోరువెచ్చగా ఉండగా, ఎక్కువ వేడి ఉండకూడదు. మళ్ళీ వేడి వేడి అన్నంతో అభిషేకం చేయకూడదట. కేవలం కొంచెం వెచ్చ, మందోష్ణం అన్నమాట. ఏదో గోరువెచ్చ అంటాగా మనం, అలాంటి వెచ్చదనం మాత్రమే ఉండేలా చేసుకుని అప్పుడు ఆ అన్నమును నమక చమకాలతో కానీ, మహన్యాసంతో కానీ, లేదా పంచాక్షరీ మంత్రంతో కానీ శివునికి అభిషేకించి దీన్ని ఇతరులకు ప్రసాదంగా పంచిపెడితే హత్యాదోషాలు పోతాయి. కొంతమంది తెలుసో తెలియకో వ్యభిచార దోషాలు చేస్తారు. ఆ వ్యభిచార దోషం ఈ అన్నప్రసాదం వల్ల పోతుంది. అందుకని అన్నాభిషేకం వల్ల ఎటువంటి నీచ స్త్రీ సాంగత్యం వల్ల వచ్చిన దోషమైనా పోతుందన్నారండి. నీచ స్త్రీతో సాంగత్యం చేయకూడదు, ఆ సాంగత్య దోషం పోతుంది. చండాల స్త్రీ గమనం వల్ల వచ్చే పాపం కూడా పోతుంది. అదే దధ్యన్నం అంటే పెరుగుతో వండినటువంటి అన్నంతో అభిషేకం చేసి దాన్ని తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెడితే అటువంటి వాడు బంగారము, వెండి వంటి ధాతువులు దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపం నుంచి కూడా విముక్తి పొందుతాడు. అదే హరిద్ర అన్నాన్ని అంటే పులిహారని అభిషేకం చేసి తాము తిని ఇతరులకు ప్రసాదంగా పెట్టేటటువంటి వాడు కొన్ని వేల జన్మలలో చేసిన హింసా పాపాల నుంచి, భ్రూణహత్యల నుంచి, దొంగతనం వంటి పాపాల నుంచి విముక్తి పొందుతాడు. పాయసాన్నం ఉత్తమమైన అన్నమాట. అది కూడా చక్కని పాలతో వండినటువంటి, అందులో పంచదార వేయకుండా గుడమే వెయ్యాలి. బెల్లముతో వండినటువంటి పాయసాన్నాన్ని శివుడికి అభిషేకంగా వాడి, ఆ అభిషేకం చేయగా వచ్చిన ప్రసాదాన్ని ప్రసాదంగా తాము స్వీకరించి ఇతరులకు పెట్టినటువంటి వాడు భూమండలము చుట్టూతా 9 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల వచ్చే పుణ్యం పొందుతాడు. అందువల్ల అన్నాభిషేకం చాలా గొప్పది. కాకపోతే ఎటొచ్చి ఎటుపోయినా వేడి ఎక్కువ ఉండకుండా కొంచెం గోరువెచ్చగా చూసుకోవాలి. బాగా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు, పులుసులు అభిషేకానికి వాడకూడదట. పరమాత్మునికి చల్లని నీటితో అభిషేకం చేయటం ఎంత లాభమో అలాగే గోరువెచ్చగా మాత్రం ఉండి, ఇంకా లేదా చల్లబడిపోయిన ఆహారంతో తప్ప వేడన్నంతో అభిషేకం చేయకూడదు. ఇలాంటి వాడు కూడా ఈ జన్మలోనే సమస్త పాపాల నుంచి విముక్తుడై శంకరుడిలో కలిసిపోతాడు.